అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, ఒక పేపర్ తీసుకుందామండి. ఈ పేపర్‌లో రాసుకుందాం. నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, అబద్ధాలు ఆడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మద్యపానం చేయకూడదు, సిగరెట్లు కాల్చకూడదు, చెడు అలవాట్లు ఉండొద్దు, దేవుడు చెప్పినట్లుగా బతకాలి, మంచి మాటలు మాట్లాడాలి, దేవుడు కోరుకున్నట్లుగా బతకాలి. ఇలాగా పాయింట్లన్నీ రాసుకుందాం. ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీతిగా బతకాలయ్యా. అయ్యా, నేను పరిశుద్ధంగా బతకాలయ్యా. అయ్యా, నేను మంచి మాటలు మాట్లాడాలయ్యా. అయ్యా, నేను కలిగిన చెడు అలవాట్లను విడిచిపెట్టాలయ్యా. అయ్యా, నేను ప్రేమ కలిగి జీవించాలయ్యా. అయ్యా, నేను దయ కలిగి జీవించాలయ్యా అని ప్రతిరోజు ఈ పాయింట్లన్నిటిని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందామండి. మనం ఎప్పుడైతే ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్లో దేవుడు కోరుకున్న జీవితాన్ని అంతా రాసి ఆ వాటి కోసం ప్రార్థన చేస్తామో, మనం తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ పేపర్లో రాసినట్లుగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించకపోతే, నీతిగా జీవించకపోతే రేపటి దినాన నష్టపోయే ప్రమాదం ఉంది, పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. ఒక పేపర్ తీసుకుందాం, ఆ పేపర్లో దేవుడు మెచ్చిన జీవితాన్ని రాసుకుందాం. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయంతో జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.